ఇవాళ ఏ ఒక్కరు అంటే ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అవునట కదా ఇదా పరిస్థితి అంటే ఎన్నడూ కూడా వినలే. అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఆర్థిక సంక్షోభం ఉంది, ఇక నేను ఏమీ చెయ్యలేను అనే మాటని అది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వ్యక్తి మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు నిజంగానే ఏమైంది? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా అందరికీ తెలిసిన విషయమే కదా. ఏమన్నాడు? మేము ఎట్లున్నా సరే పరిస్థితిని మేము దాన్ని ఒక ఆర్డర్లో పెడతాము, తర్వాత సంపదని క్రియేట్ చేస్తాము. ఇదే మాట ఆయన అనుంగు ఛానల్లో కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. చెప్పిండ్రు రాష్ట్రం గతంలో కూడా చెప్పిండ్రు ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఇగో ఇన్ని అప్పులు చేసిరు అని మాట్లాడి ఇలా కొత్తగా మాట్లాడిన మాట కాదు. ఆ రోజు ఈయన ఎవరితో అయితే ఇంటర్వ్యూ చేయించుకున్నాడో ఆ రోజు అడిగిండు, మరి మీరు ఇన్ని ఆల్రెడీ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తున్నారు, మరి మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా మీరు ఎట్లా వాగ్దానాలు ఇస్తారంటే మాకు సంపదను ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు, వాటి ప్రజలకు ఎట్లా ఇవ్వాలనో తెలుసు అని చెప్పారు ఈ పెద్ద మనుషులే. మళ్ళీ ఇవ్వాలో ఏం చెప్తున్నారు? మేము ఈ పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఏం చేయమంటారు, మీరు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు, అలవి కాని కోరికలు కోరుతున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు చెప్పినప్పుడు గుర్తు రాలేదా? రెండో విషయం ఇంకేం మాట్లాడు, ఇదే రుణమాఫీ గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండ్రు? 1 సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, ఎవరు ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన అన్నాడు ఏముంది 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయి 45,000 కోట్లు 45,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు అని చెప్పిండు. మరి ఈ 1 సంవత్సరం వీళ్ళ కడుపు కట్టుకోలేదనుకోవాలా? 30,000 కోట్ల బడ్జెట్ అని అన్నారు కదా, ఏది రుణమాఫీ చేయడానికి 45 అన్నారు, 40 ఎక్కడం, తర్వాత 30,000 కోట్లు అన్నారు. కానీ ఆ 30,000 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు కదా. అంటే కడుపు కట్టుకోలేదన్న మాట ఇక్కడ వాస్తవమైన పాయింట్. తెలంగాణ రాష్ట్రము దివాలా తీసిందని మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు సంపదను పెంచుకుంటున్నారా? మరి వీళ్ళు పెంచుకున్నారు కదా. ఇవాళ అనుముల కుటుంబం గురించి ఎన్ని మాటలు వచ్చినాయి, ఇవాళ వాళ్ళ అన్నదమ్ముల గురించి, కుటుంబ సభ్యుల గురించి. అదే పలానా ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా అని అంటే కూడా ఏం చెప్పిండు? మా దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ గారు, మా కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ గారు, వాళ్ళని చాలా దూరంగా పెడతా అని చెప్పిండు. బట్ మొత్తం ఇవాళ ఏమైంది? రివర్స్ అయిపోయింది. మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాము, ఇది పరిస్థితి, సంక్షేమ పథకాలు వీళ్ళు ఇవ్వలేరు అనే విషయాన్ని ఎందుకు చెప్పామో కూడా తెలుసు. బడ్జెట్ వేరు, వీళ్ళు మాట్లాడుతున్నది వేరే అంశాన్ని ప్రతి పాయింట్కి సంబంధించి మిర్రర్ టీవీలో బోలెడని వీడియోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చి చల్లగా సాగు కబురు చెప్పుకుంటూ ఇవాళ ఎప్పుడైతే ఆర్టీసీ వాళ్ళు సమ్మె అనగానే ఇంకొకటి గుర్తుకొచ్చినాయి. అంటే ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టుగా కూడా మరి ఇవన్నీ కూడా వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలవుతుందా అనేది ముందు ఒకసారి యాక్చువల్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు, మీకు ఒక్కొక్క వీడియో ప్రకారం మీకు కొన్ని షాంపిల్ మాటలు మీకు చూపిస్తాం, అద్భుతమైన మాటలు చూపిస్తాం. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఆ వీడియోకి సంబంధించి కొత్త కోరిక రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా, ఏం మాట్లాడిండు అనే విషయాన్ని ఒకసారి ప్లే చేయండి. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను, ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో. పరిస్థితి ఉంది దేశం ముందర. పెట్టి చూపించండి. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా సో విన్నారు కదా ఇట్లా ఈ వీడియోలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నిన్న మాట్లాడిండు ఒక అవార్డుల సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. ఇలా తెలంగాణ వ్యాప్తంగానే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోలు ఈరోజు పాకిస్తాన్ అండ్ ఇండియా యుద్ధం కంటే కూడా అది పక్కన పెట్టేసి ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిండు అన్నట్టు. అంటే దింపుడు కళ్ళ ఆశలను ఉంటాయి. ఎవరైనా చచ్చిపోతే పోయిన తర్వాత అక్కడ దింపుడు కళ్ళం ఒకటి ఉంటుంది, ఆడు దింపుతారు, ఇంకేమైనా ఉంటే ఆయన బతుకుతాడేమో అనేసి. అంటే ఇంచుమించుగా ఏమైందనంటే దింపుడు కళ్ళం ఆశలు కూడా పోయినాయి. ఈరోజు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకు ఇచ్చే మెసేజ్ అదేనా? ఎలాంటి పరిస్థితుల్లో మేము చక్కదిద్దుతాము, నిజంగా ఆర్థిక వ్యవస్థ బాగలేకపోతే దాన్ని చక్కదిద్ది మీకు ఇవ్వాల్సినవి రేపో మాపో అయినా కూడా మేము చేస్తాము అని చెప్పాల్సింది పోయి ఈరోజు ఏం జరిగింది? టోటల్గా కాడెత్తేసిరు. ఒక విధంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు మా ప్రభుత్వాన్ని కూలుస్తారా, అది కూలుస్తారా, వచ్చిన వెంటనే నెల రోజుల్లో ఏం రాగం ఎందుకున్నారు? మా ప్రభుత్వాన్ని కూలుస్తారట, మా ప్రభుత్వాన్ని కూలుస్తారు, వాడేవాడు వీడుస్తాడు, వీడేవాడు తొండలు తొక్కుతాము, నరుక్కుంటాము, తొక్కుకుంటూ వచ్చినాము, ఈ మాటలన్నీ మాట్లాడారు. ఎవరు కూల్చలే, ఎవరు కూల్చే అవసరం లేదనేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే వీళ్ళిచ్చే ఏ హామీలను కూడా వాళ్ళు నెరవేర్చారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటే ఇందులో. అదెంత ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు కదా, వీళ్ళదంతా కూడా 4-5 నెలలు అనేసి. 4-5 నెలల్లోనే వచ్చింది. అయితే తెలంగాణ ప్రజలకు అప్పుడే కొంత కానీ అప్పుడే కొత్త కదా, ఇస్తారేమో అని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఇది రుణమాఫీ గురించి దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తే ఇది నిజమేనేమో అనుకున్నారేమో. మరి ఆ దేవుళ్ళ మీద ఒట్టు కాస్త పోయింది. అందుకే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒట్లేయకూడదు అంటారు కదా, ఆ నేపథ్యంలో. అయితే ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు, రాహుల్ గాంధీ పరిశాన్లో ఉన్నాడంట. ఏంది ఇట్లా మాట్లాడు, కాడెత్తేసిరేంది, ఇంటికి ఏదైనా సమస్య వస్తుంది, ఆ కుటుంబ పెద్ద ఎంత ధైర్యం ఇస్తాడు, నేనున్నా మీకు అనే ఒక భరోసా ఇస్తుంటాడు. కానీ ఈరోజు అది కూడా లేదు. అరే ఎంతో ఒకట్ల నడిపిద్దాము ఈ 5 ఏళ్ల పాటు, ఎందుకులే మార్చుడు గీస్తున్న నేపథ్యం వస్తున్న నేపథ్యంలో మార్చుడు ఎందుకులే చూద్దామన్న నేపథ్యంలో అసలు వీళ్ళే నేను చెయ్యలేను అనే కాడ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందంటే ఇక నేను ఈ ముఖ్యమంత్రి పదవిని నేను చెయ్యలేను అన్న విధంగా ఆ మాటల్ని మనం తీసుకోవచ్చు. పరిపాలన నాకు శాతనైతే లేదు అంటే ఇంచుమించేంది, అవసరమైతే నన్ను దించేసేయండి. ఇక్కడ మీకు గతంలో గుర్తుంటుంది, వైఎస్ గారు వర్ణించినప్పుడు, దాని తర్వాత రోషేని ముఖ్యమంత్రి చేసినప్పుడు, దాని తర్వాత నేను ఉండలేను అన్న తర్వాతనే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు, ఏది ప్రత్యేక తెలంగాణ వచ్చేంత వరకు. ఇప్పుడు కూడా ఎట్లుందనంటే అంటే ఈయన నుంచి మాటలు వస్తాయని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అదే మాటని 18,500 కోట్లు 18,500 కోట్లు మాత్రమే 18,500 కోట్లు మాత్రమే వస్తుంది మనకు రెవెన్యూ, రిమైనింగ్ ఒక 6,000 కోట్లు మాత్రమే మిగిలితే రిమైనింగ్ జీతాలు బత్యాలు ఇవ్వగా నేను దేనికి ఇవ్వాలి ఇవని అడుగుతున్నాడు. మరి దేనికి ఇవ్వాలి అని అంటే మరి ఇవన్నీ కట్ చేసుకుంటూ పోతారేమో. పెన్షన్స్ కూడా 2,000 నుంచి 1,000 రూపాయలు చేస్తారేమో. ఇక రైతు భరోసా అనేది ఎలాగో అటకెక్కిందనే చెప్పాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏవేవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని మొత్తం కూడా మరి తగ్గించుకుంటూ కోత కోసుకుంటూ వెళ్తారో తెలియదు. ముందేమో ముబ్బడిగా హామీలు ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈరోజు ఏమీ లేవని చెప్పిండ్రు. అంటే స్టార్టింగ్లో కూడా చెప్పారు కానీ పాపం జనాలు అప్పటికే అనుకున్నారు లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినామనేసి. అంటే ఒక మెచ్యూర్ పొలిటీషియన్ మాట్లాడిన మాటలేనా అనేసి ఈరోజు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ మాట్లాడిన సంచలన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం, అది కూడా ప్లే చేయండి. చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడేది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు, రాహుల్ గాంధీ ఇస్తలేడు. కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు, నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 40, 42, 43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. ఫోటోలు మొత్తం బయట పెడతాం.
ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసినందుకు వస్తున్నావు, ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తున్నందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది. ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇంకా విచిత్రమైన మాట నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరాయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అయింది, నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు పోతుతానే పోతాడా? గడపారలేక పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, తెచ్చిందైతే ఏం లేదు, పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే కిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ని. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు. వాస్తవం ఈ రోజు ఆ మాటలు కూడా విన్నాం కదా. ఏం మాట్లాడరు? రేవంత్ చేసిన ఒకే ఒక్క పెద్ద తప్పేంది చెప్పాలా? నిజంగా మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చిర్రో తెలియదు. అంటే ఇక ఆల్రెడీ పరిస్థితులు మొత్తం చేజారినాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడాల్సిందని ఆయనకు ఎవరు సలహా ఇచ్చిర్రో తెలియదు, కానీ అదొక పెద్ద మిస్టేక్ చేసిండు. ఈరోజు ఇంకా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. అంటే రేపు పెట్టుబడిదారులు ఎవరైనా కూడా అసలు తెలంగాణకు వస్తారా? ఎవరైనా ఇంకా ధైర్యం చేసి ఇలా హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుబడులు, మిగతా జిల్లాలు పక్కన పెడదాం, ఈరోజు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్కరన్నా ఈరోజు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే ఎన్ని కార్పొరేట్ ఆఫీసులకు లీజుకి ఇచ్చే స్పేస్లు మిగిలినాయి తెలుసా? హైదరాబాద్లోనే దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల జాగా స్పేస్ ఖాళీగా ఉంది. ఈ రకంగా మాట్లాడితే, ఈ రకంగా దివాలా తీసున్నామన్న నేపథ్యంలో ఏ కొత్త కంపెనీలైనా పెట్టుబడి పెట్టడానికి అసలు వస్తాయా అనేది ఇప్పటికన్నా కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పేటప్పుడు ఎట్లున్నా సరే, మనం ఒక సామెత ఉంటుంది తెలుసా, మనం ఇంట్లో తిన్నా తినకున్నా ఏం చేస్తాము, బాగుంది ఈ రోజు అని మాట్లాడుకుంటాం. బాగా తిన్న కూర వండుకున్నా వండుకోకపోయినా వండుకున్నాం, ఎందుకంటే పక్కోని ముందల మనము చిన్న చూపు కాకూడదు, పలచన కాకూడదు అనేసి. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు అసలు తెలంగాణ పరిస్థితి బాగాలేదు, తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని చేతులు, ఇంకా నన్ను ఏం చేస్తారు, మీరు కోసుక తింటారా, ఏం చేసినా సింపుల్ థింగ్. ఎవరైనా అప్పులు చేస్తా అంటుంటారు కదా, అప్పులోని ఇంటి ముందుకు వస్తుంటారు కదా, ఏం చేస్తారు భయ, నన్ను ఏం చేస్తారు, మా అయితే చంపుతారా, చంపుండ్రి, లేదా నన్నే చచ్చిపోమంటారా, నేను చచ్చిపోతా, లేకపోతే నేను ఐపీ పెడతా. ఒక విధంగా ఏంటి తెలుసా, ఇది బెదిరింపు కార్యక్రమం అని చెప్పాలి. ఒకవేళ నిజాలు చెప్తే సరెండర్ కావాలి. ఏంటి, నా చేత కాలే, మా కూడా కాదు, ఎందుకంటే కర్త క్రియ కర్మ అన్నీ కూడా ఆయన నెత్తిన వేసుకున్నాడు కదా. నేను గతంలో వీడియోలో కూడా చెప్పిన, చెప్పులైన ఆయనకే, రాళ్ళైన ఆయనకే, పూలైన ఆయనకి, విమర్శలైన ఆయనకే, సన్మానాలైన ఆయనకే అనేసి. సో ఆయన వన్ మ్యాన్ షో లాగా భుజాల మీదకి ఎత్తుకొని అన్నీ తానే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఏంటి చెప్తున్నది, తప్పు నిరభ్యంతరంగా ఒప్పుకోవాల్సి. ఎస్, నాకు చేత కాలేదు, దయచేసి క్షమించండి, నాకు పరిపాలన చేత కాలేదు, ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడం రాలేదు, ఉన్న ఎంతో కొంత డబ్బులు అందులో ఉన్న బడా లీడర్ల కాంట్రాక్ట్ల కోసం మేము బిల్లులు చెల్లించాల్సి వచ్చింది, మేము సరైన ఆర్డర్లో నడపలేకపోయినాం అనేసి నిరభ్యంతరంగా, అంటే ఒక బోర్న విలిపించే విధంగా ఫేస్ పెట్టిండు, ఒక ఉద్వేగభరితంగా. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా ముఖమంతా మన మనసులో బాధ మన ముఖంలో కనిపిస్తుంది కదా. ఆ నేపథ్యంలో ఆయనకి ఏడుపే తక్కువ అనుకున్న చందంలో మాట్లాడిండు కదా. అలాంటి నేపథ్యంలో సరెండర్ కావాల్సి ఉండే, ప్రజల దగ్గర సరెండర్ అవ్వాల్సి ఉండే. నా చేత కాలేదు, దయచేసి నన్ను క్షమించండి, నాకు పాలన చేత కావట్లేదు, నేను రాజీనామా చేసి తప్పుకుంటాను, దీనికి ఫలితము నాదే అనేసి ఒప్పుకొని ఉంటే కనుక ఇప్పుడు ఇవాళ
పెద్దగా మాటలు వచ్చేవి కాదు. కానీ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే నవ్వాలనో ఎడవాలో జన చూసుకొని మాట్లాడుతున్నారు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి. ఇంకా అయిపోయినాక కూడా ఇంకా మాది ఏదో ఉందని మాట్లాడుతున్న నేపథ్యం ఉంది కదా, అది ఒక్కసారి సరి చూసుకోండి. కాంగ్రెస్ ఇంకా చోటా మోటా లీడర్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా, జర చూసుకోరు మాట్లాడే ముందు అసలు ఏం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ మొత్తం ఆగమైంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందనేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు మాట్లాడుకునే పరిస్థితికి దిగజార్చిన నేపథ్యం కనపడుతుంది. చేతగాకపోతే పని చేయరి, ఇంకెవరైనా వచ్చి పాలిస్తారు కదా. అనవసరంగా ఇంకా మా తోటి కాబట్లేదు, గింతే బడ్జెట్, ఇంతకు మించి ఏం చేయలేము, ఏం చేయమంటారు చెప్పురనే కాడికి ఉద్యోగులను కూడా ఈరోజు బెదిరించే స్థాయికి వచ్చిరనంటే నిజంగా పాలన చేత కాలేదు. రోజు తెలంగాణ ఆగం చేస్తున్నారు, ఆగం కాలేదు. తెలంగాణని మంచిగున్న 2014 నుంచి తర్వాత కొంచెం గాడిలో పడుతున్న తెలంగాణ అరే ముందుకు పోతున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని తీసుకుపోయి వెనక్కి తీసుకుపోయి ఆడ పడేసిరు. మొత్తం దీన్ని తీసుకుపోయి వెనక్కి తీసుకుపోయి పడేసిరు. అంత దారుణమైన పరిస్థితి. ఎవరు చూసినా కూడా ఇలా జాలి పడే పరిస్థితి వచ్చింది పక్క రాష్ట్రాలు. అవునా అయ్యో అనే పరిస్థితికి వచ్చింది. ఇక రాహుల్ గాంధీకి పరేషాన్ కాకపోతే ఏముంటుంది, నిజంగా పరేషాన్ కావాలి, చక్కదిద్దే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఉన్నదే 3 రాష్ట్రాలే. ఈ ఉన్న రాష్ట్రంలో ప్రజలే దీన్ని ఎట్లా వదిలించుకోవాలనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకొని అరే ఇలా మాట్లాడొచ్చా, తెలంగాణకి ఒక పెద్ద దిక్కు అంటారు ముఖ్యమంత్రి స్థానము, అలాంటిది పెద్ద దిక్కు అనుకున్న మనిషి ఈ విధంగా మాట్లాడడం అంటే ప్రభుత్వం నడిపిస్తున్న తీరు గురించి మాట్లాడిన వైనము, ఫెయిల్యూర్ విషయంలో చేతులు ఎత్తేసిన వైనాన్ని ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఇంకేంది ఇప్పటికి కూడా చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఇప్పటికీ కూడా ఇంకా దీన్ని పాత ప్రభుత్వం మీద వదిలేసి వాళ్ళ మీద రుద్దేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. కానీ ఇది ఎప్పుడు ఉండాలి, మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉండాలి. ఈ సోయి కాస్త ఎట్లా ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి మేము సంక్షేమ పథకాలని మేము ముబ్బడిగా మేమేం చెప్పట్లేదు, ఒకటో రెండో చెప్పి నిజాయితీగా మీరు మేనిఫెస్టో తయారు చేసినప్పుడే చెప్పుంటే ఇవాళ కనీసం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునేటోళ్ళు. కానీ ఇవాళ పరిపాలన చేతగాక పాత ప్రభుత్వం మీద నెట్టేసి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఆయన ఎవరో చెప్తున్నాడు అసలు మేమేం సంక్షేమ పథకాలు ఇచ్చినామో మీకు తెలుసా అని. ఎందుకు తెలియదు? మీరు 6 గ్యారంటీ స్కీములు ఇచ్చారు, దాంట్లో 13 అంశాలను పెట్టారు. నేను చెప్తున్న సమాధానం ఆ వ్యక్తికి. దాంతోపాటుగా ఏం చేశారు మీరు మేనిఫెస్టోలో ఇంకొక 420 హామీలు ఇచ్చారు. అది నేను వీడియో చేసిన, కావాలంటే మీరు చూసుకోండి ఒకసారి. ఏం చేసినా మీరు చనా ఇచ్చినామని చెప్తున్నది కాన్స్టిట్యున్సీ కట 3500 ఇండ్లు ఇచ్చిరట. ఒక్క ఇటుక పిల్ల మీరు వేర్చిరా ఎక్కడన్నా? పోండ్రు ఒకసారి. ఆనాడున్న ఇండ్లనే మీరు రంగులేసి బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇళ్ళకి 3 రంగుల కలర్లేసి మీరు ఇల్లు ఇస్తున్న నేపథ్యం ఎంతమందికి ఇల్లు ఇచ్చిరో మీరు ఓన్రు ఒకసారి ప్రజలు చెప్తారు కదా. ఇందులో ఏమాది ఇంట్లో పెట్టుకుంటే దాగే అగ్గిపెట్ట కాదు, లేకపోతే ఇంకోటి ఇది కాదు కదా, అది బాజప్తా బయట ఉండే ఇల్లే కదా. ఇంకా నమ్మబలుకుతున్నారు. ఇంకా దాని నుంచి అంటే చేసిన తప్పుని ఇది మా వల్ల కాలేదు అని చెప్పకుండా ఇంకా దాన్ని ఏమార్చి దాని పాత ప్రభుత్వం తోసేసి మనం చేతులు దులుపుకుందాం, మనం చేతులు ఎత్తేద్దాం. ఈ 2 అంశాలను ఎంచుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అనేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు అడగలే కదా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వని, డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇవ్వమని వాళ్ళు అడగలే కదా, తులం బంగారం ఇవ్వమని వాడు అడగలే కదా. వాళ్ళు 2 లక్షల రుణమాఫీ కూడా అడగలేదు, ఫ్రీ కరెంటు కూడా అడగలేదు, ఫ్రీ బస్సు కూడా అడగలేదు, కానీ ఇంక్లూడింగ్ వాళ్ళు గ్యాస్ కూడా అడగలేదు. కానీ మీరేం చేశారు? ఓట్ల కోసం చాలా గొప్పగా నమ్మబలికారు. ఓట్ల కోసం చాలా గొప్పగా నమ్మబలికి ఎట్లా కొట్ల అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? దాన్ని చక్కదిద్దే కార్యక్రమం ఎక్కడన్నా చేసిరా? ఏమీ లేదు. ఇవాళ రైతు భరోసా గురించి గాయ చేస్తారంటే అవును, చక్కగా వచ్చే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చుకున్న తర్వాత భరోసా ఎక్కడైంది వాళ్ళకి? అదొక గుదిబండ లాగా అయిపోయింది. ఎక్కడిస్తున్నారు? ఇగిస్తారేమో అనుకుని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తుంటే మార్చి 31 వరకు అందరికీ అర్హులైన వారికి అందరికీ ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి ఇస్తున్నారు అనేది మీకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి భరోసా ఇవ్వాలి. ఏదైనా గాడి తప్పుతుంటే దాని గాడికి తీసుకొస్తున్నాం, మేము మీకోసం ఉన్నాం, లేకపోతే నేను మీకోసం ఉన్నానని చెప్పి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఈరోజు మతిలేని మాటలు, ఒక రకంగా ఏంటంటే మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమైంది? మళ్ళీ ఇగో షురుగా
ఇక మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు, డెడ్ లైన్ దగ్గర పడింది, సంక్షోభంలో తెలంగాణ, ఈ వార్తలన్నీ పుంకాలుగా వస్తున్నాయి. బట్ ఇప్పటికైనా రాహుల్ గాంధీ పరేషాన్ నుంచి పక్కకు వచ్చి కొంచెం ఆలోచిస్తే దీన్ని డ్యామేజ్ కంట్రోల్ అని చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఆయన చెప్పిన విధానంలో ఏవేవైతే ఆయన నోట్లో నుంచి మాట్లాడిన ఏవైతే సంక్షేమ పథకాలను అవి ఏవి రావని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పేసిండు ఆ వేదిక పైన. ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా ఆ సంక్షేమ పథకాలు ఏవి రావని కూడా చెప్పేసిండ్రు. ఇక తెలంగాణ ప్రజలు ఆలోచించరు ఒక్కసారి. మీ దగ్గర రేపటి నుంచి వండే కథ ఏమంటారు తెలుసా? ఇన్ని లక్షల కోట్ల అప్పులైనాయి గతంలోనే, సో వాటికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, ఇంతే ఇన్కమ్ వస్తుంది, ఈ ఇన్కంలో ఇంతే మిగులుతుంది, ఇందులో మీకు ఏమి ఇవ్వాలో మీరే ఆలోచించుకోండి అని చెప్తారు. ఎవరు అడిగినారు మరి ఫ్రీ బస్సు? ఆల్మోస్ట్ నెలకి ఎంత ఫ్రీ బస్కి? ప్రభుత్వం గొప్పగా ఆర్టిస్ట్కి డబ్బులు కడుతుంది అంటున్నారు కదా. నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన, ఎవరు అడిగిండ్రు ఫ్రీ బస్సు? ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పుడు ఫ్రీ బస్సు ఇవ్వాల్సినంత అవసరం ఏముండే? ఇంకొక మాట ఏం పడుతుంది, మేము సన్న బియ్యం ఇస్తే తట్టుకోలేకుండా మాట్లాడుతున్నారు అనేసి ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా అందాల పోటీల గురించి కూడా ఒకరు ఒక్కొక్క రకంగా ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఒక మంత్రి, ఇంకా పేరెందుకులే కానీ, ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిన్నది, తెలంగాణలో సంక్షోభంలో పడింది, అందాల పోటీలు పెట్టడం వలనట పెట్టుబడులట భారీగా వస్తాయట. మరి ఇక చూద్దాం, ఆ ముచ్చటింగ్ ఎన్నో రోజులు లేదు కదా. ఇలా కళ్ళ ముందు సమస్యలన్నీ పక్కన పెట్టి అందాల పోటీల మీద సమీక్షలు, అందాల పోటీల మీద రివ్యూలు, అందాల పోటీల మీద అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నది, అన్నీ అయిపోయినాయట. వీళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు అయిపోయినాయి. ఎక్కడ పోయినాయో మరి 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామన్నారు. ఆ పెట్టుబడులతోటి మరి ఎందుకు వ్యవస్థ గాడి పడలేదు అర్థం కాలేదు. మీదికెళ్ళి ఏవి రేట్లు పెంచాలని అడుగుతున్నారు. పెట్రోల్ని 200 చేయాలన్నా, ఉప్పుల పప్పుల రేట్లు పెంచాలన్నా? అంటే ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరు పెట్రోల్ మీద భారం వేస్తారని, లేదంటే మద్యం మీద అధికమైన ధరలు పెంచుతారని, లేకపోతే మీరు ఉప్పులు పప్పుల మీద రేట్లు పెంచుతారు అనేసి తెచ్చుకున్నారా? ఏవైతే అంటే రెండు ఉంటాయండి. ఒక విషయాన్ని అంటే ఎలా చెప్పొచ్చు అంటే మేము ఏమీ ఇవ్వలేము అన్న విషయాన్ని అద్భుతంగా ఈరోజు చెప్పగలిగిండ్రు. లాజిక్ ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాటల వెనక లాజిక్ ఏంటంటే అది ఊరికే మాట్లాడాలి, తెలివి లేక మాట్లాడలేదు. ఒకటి మాత్రం ఉంది, ఏంటి చెప్పనా? ఇక పూర్తిగా పరిస్థితులు చేజారిపోయినాయి కాబట్టి సరెండర్ అవ్వక తప్పదు. కానీ ఎందుకు సరెండర్ అవ్వాలి? మనము దీన్ని తెలివిగా పక్కోడి మీదకి నెట్టేసి మనం చేతులు ఎచ్చేద్దాం. ఆ సభలోనే ఏం మాట్లాడిండు, ఇవి ఇవ్వడానికి కుదరదు. ఏవేవైతే ఎవరెవరైతే గొంతమ్మ కోరికలు వాళ్ళే ఇస్తామని చెప్పిన వాటిని ఈరోజు తిరిగి గొంతమ్మ కోరికలు అని చెప్పారు కదా, ఆ గొంతమ్మ కోరికలు తీర్చడానికి ఇంకా అవకాశం లేదు, గిదే బడ్జెట్ అనేసి చేతులు ఎత్తేసి మీరు దాంట్లో ఉన్న మర్మాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటే అసలు రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో కూడా అర్థమవుతుంది.